చంద్రబాబు నాయుడు అనేది తెలియదు. అరుణ గారి దగ్గరికి వెళ్ళి, అరుణ గారు చూశారు కదా, ఎమ్మెల్సీ గారి సతీమణి ధర్నాకు దిగాల్సిన పరిస్థితి, సొంత పార్టీ నాయకుడి నుంచి దౌర్జన్యం. ఓ పక్క ఆ మద్దతుగా వెళ్ళినందుకు గాను జనసేన నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం కార్యకర్తలు వీపులు బాధ వదిలిపెట్టారట. మళ్ళీ షోలే నిన్న రెప్లికేట్ అయింది అక్కడ పులివెందుల్లో. మీ నోటీస్కి వచ్చిందా, అంటే మీ అధినాయకత్వం నోటీస్కి వచ్చిందా ఇది? సార్, ప్యానెల్లోని పెద్దలకి, మీకు 99 వీక్షకులకు నమస్కారం సార్. ఇప్పుడు మీరు చెప్తున్న సంఘటన నిన్న పెద్ద ఎత్తునే జరిగింది కాబట్టి, అదేదో సీక్రెట్ గా జరిగిన విషయం కూడా కాదు కాబట్టి, ఖచ్చితంగా ఇది అధిష్టానం దృష్టికి అయితే 100% వెళ్లే ఉంటుంది. బట్ అక్కడి నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి సంకేతాలు రాలేదు కాబట్టి కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నాను. బట్ ప్రతి విషయం కూడా జిల్లాల వారీగా జరుగుతున్న ప్రతి విషయం కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుంది. ఇట్లాంటి విషయాలు ఏంటంటే, నేను పైన అధిష్టానాల సఖ్యత బాగానే ఉన్నప్పటికీ కూడా కింద కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రం, కొంతమంది ఇన్ఛార్జీల పనితీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. అధిష్టానాల అభిప్రాయాలకి పనితీరుకి అనేది కొన్ని చోట్ల బయటపడుతూ ఉంది. ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్తున్నప్పుడు ఫిబ్రవరి లోపు వీటన్నింటిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఈ మైనింగ్, అదే టెండర్లకు సంబంధించిన విషయాలు కానివ్వండి, స్థానికంగా ఉండేటువంటి నామినేట్ల పోస్టుల విషయం కానివ్వండి, అన్ని కూడా అరుణ్ గారు మీరే మాట్లాడండి. నాకు చిన్న డౌట్, ఫిబ్రవరి వరకు అంటే ఏమన్నా ముహూర్తం పెట్టుకున్నారా? కాదండి, ఫిబ్రవరి వరకు నుంచి కళ్యాణ్ గారు శూన్యమాసం కదా, శూన్యమాసం ఏం టచ్ చేయకూడదు అనుకున్నారా ఏంటి? కాదండి, ఫిబ్రవరి నుంచి క్లియర్ గా పార్టీ నిర్మాణము, అలాగే పవన్ కళ్యాణ్ గారు జిల్లాల వారీగా పర్యటన ఉండిద్ది. క్లియర్ గా ప్రతి జిల్లాలోనూ 15 రోజుల పాటు ఆయన కార్యక్రమాలు ఉండబోతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఆ టైంలోనే ఇటు ఒకవైపు గవర్నమెంట్ వర్క్స్, అలాగే ఒకవైపు పార్టీ వర్క్స్ కూడా సరి చేసుకుంటూ పార్టీ నిర్మాణం మళ్ళీ ఒకసారి, ఎందుకంటే మాకు చాలా చోట్ల ఇప్పటికీ ఇన్ఛార్జీలు అనేది కొరత ఉంది. చాలా చోట్ల మండలాధ్యక్షులు ఇట్లా కొంచెం పార్టీ నిర్మాణంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టి ప్రధానంగా ముందుకెళ్లాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం ఇది. దాని మీద ఫిబ్రవరి వరకు కొంచెం పార్టీ ఇంటర్నల్ గా ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఫిబ్రవరి వరకు ఓపిక పట్టండి అని చెప్పేసి చెప్పారు. క్లియర్ గా అప్పటి నుంచి ఇవి కాదండి, ఒక్క నిమిషం, పార్టీ ఇంటర్నల్ ఇష్యూ కాదు. అక్కడ జనాల ఎంబడి పడి వీపుల మీద పడి పాడితే అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు కదా. ఎక్కడ డిస్టర్బెన్స్ ఉందండి? కైండ్లీ మిగిలిన వాళ్ళు మ్యూట్ చేసుకో ప్రార్థన. ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది? నేననేది ఇప్పుడు నిన్న వాళ్ళని ఎంబడిపడి కొట్టారంట. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి దిక్కు లేదు అక్కడ. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి దిక్కు లేదు. ఆయనకు సపోర్ట్కి వెళ్ళినందుకు పాపం మీ నాయకులు కార్యకర్తలకి వీపులు చిరిగినాయి. అవును సార్, ఖచ్చితంగా ఈ విషయం అయితే పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళి ఉంది. సీరియస్ గా యాక్షన్ అయితే 100% తీసుకుంటారు. ఎందుకంటే గతంలో లాగా పరిపాలన ఇప్పుడు చెయ్యాలి అంటే అది ఎవరైనా సరే కుదిరే సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎలా ఫామ్ అయింది, ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. రెండో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన తప్పులన్నీ కూడా ఓపెన్ బుక్ లాగా చేసి పెట్టి వెళ్ళాడు. దాంట్లో ఇప్పుడు మనం ఎవరో పోయి మళ్ళీ అదే తప్పును ముట్టుకోవాలనుకున్నా ఓపెన్ గా అందరూ చూసే సిచ్యువేషన్ ఉంది వాళ్ళు క్లియర్ గా. కాబట్టి అట్లాంటి పరిపాలన మళ్ళీ మనం గనక చెయ్యాలి అని ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రజలు గతంలో వైసీపీకి ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారో మనకు కూడా అట్లాంటి జడ్జిమెంట్ ఇవ్వడంలో ఎలాంటి మొహమాట పడరు ప్రజలు అన్న విషయం మాత్రం కూటమిలో ఉన్న నేతలుగా మేము అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది నేను చెప్పాను చాలా సార్లు అన్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది రాజకీయ నాయకులందరికీ నేర్చుకోవాల్సిన పాఠం. ఆ పాఠంలో ఏ లెసన్ మిస్ అయినా అదే లెసన్ మన ఓటమికి కారణం అయిందన్న విషయం మాత్రం ప్రతి నాయకులు గుర్తుపెట్టుకోవాలి క్లియర్ గా. ఐ అప్రిషియేట్ అండి, మీకు క్లారిటీ ఉంది. ఒక మాట మరి సురేంద్ర నాయుడు గారికి ఆ క్లారిటీ ఉందో లేదో వెళ్దాం.